భారతీయ సమాజం గురించి నేను మా అక్కలకు మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని భరతమాతను మాతతో అంటే తల్లితో మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు, పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ, గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మహిళల్ని ఆడబిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మహిళా నాయకురాళ్ళుగా రాణించి మన కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికే చాటి చెప్పిండ్రు.